అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ విజువల్ పాలపుంత. పాలపుంత అంటే మనందరికీ తెలిసిందే కదా, ఆకాశం. మరి ఈ ఆకాశంలో నక్షత్రాలతో పాటు గ్రహాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే. అందులో గ్రహాలంటే సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, గురుడు, కుజుడు, రాహుకేతువులని ఉంటారు. మరి ఈ గ్రహాలు మన జీవితం మీద ఎంత ప్రభావం చూపుతాయో మన అందరికీ తెలిసిందే కదా. ప్రతి మానవుని జాతకరీత్యా ఈ గ్రహాలు అనేటువంటివి చాలా ప్రభావం చూపుతాయని మన అందరికీ తెలిసిందే. మరి ఈ గ్రహాలలో ఒకడైనటువంటి ముఖ్యుడు రాహువు. ఈ రాహువు మరి ఎలా పుట్టాడు అన్నది మీకు తెలియాలిగా ముందు. అయితే ఈ రాహువు అనేవాడు పుట్టే గురించి తెలుసుకుందాం. అసురులు దేవతలు కలిపి సముద్రమథనం చేస్తున్న సమయంలో అమృతం బయటకు వస్తుంది. ఈ అమృతం బయటకు వచ్చినప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఈ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెడతాడు. ఈ దేవతల్లో చొచ్చుకొని తాగే ప్రయత్నం చేస్తాడు ఒక అసురుడు. అతని పేరు స్వర్భావి. ఇది గమనించిన సూర్యులు చంద్రులు విష్ణుమూర్తి విషయాన్ని తెలియజేస్తారు. విష్ణుమూర్తి కోపం వచ్చి సుదర్శన చక్రంతో తన తల నరికివేస్తాడు. అయితే అప్పటికే అమృతం తాగి ఉండటం వలన ఈ అసురుడు తలభాగం రాహు కింద, మొండు భాగం కేతువు కింద ఆవిర్భవిస్తుంది. మరి ఒకనాడు విఘ్నేశ్వరుడు చక్కగా ధ్యానంలో ఉండగా ఎంతో ధ్యానం చేస్తూ హిమాలయ పర్వతాల్లో ధ్యానం చేస్తూ ఉన్నారు. అటువంటి ధ్యానం చేస్తున్న సమయంలో ఈ యొక్క రాహు వెళ్ళి, నేను దేవతలతో సమానం, నీవెంతటి వాడివి విఘ్నేశ్వరుడా, నీవు గొప్ప నేను గొప్ప, నీవెంతటి వాడివి, నేను దేవతలతో సమానంగా పూజలు అందుకోగలవాలను అని చెప్పి వినాయకుడి ముందు అనేక రకమైన దోషాలను చేస్తూ వినాయకుడితో పోటీకి సిద్ధపడతాడు. అయితే వినాయకుడు శాంతంగా ఉండి ఎంతో ప్రసన్నవదుడై, తేజోవంతుడై, శాంతమూర్తి అయి కలిగి ఉండి ఎంతో రకాలుగా నవ్వుతూ చిరునవ్వుతో రాహుకి అన్ని విధాలా చెప్తాడు. రాహు, నువ్వు అసురుడివి, నేను దేవతని, నీవెప్పటికీ దేవతవు కాలేవు, ఇటువంటి గర్వం సహించదు నీకు అని చెప్తాడు. అయినా సరే వినకుండా ఈ యొక్క రాహువు వినాయకుడి మీదకి యుద్ధానికి దిగుతాడు. అయితే వీరిద్దరి మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఎంత హోరాహోరీ అంటే మొత్తం భూగోళం అంతా కదిలిపోయేలా యుద్ధం జరుగుతుంది. అయితే వినాయకుడు రాహు మీదకి తన యొక్క నూలిపోగు, అనగా దాన్ని అశుభాస్త్రం అంటారు, ఈ యొక్క అశుభాస్త్రాన్ని సంధించి తనను మొత్తం రాహు మొత్తాన్ని చుట్టబెట్టి తనని నేలకేసి గుంజుతాడు. అదే మీకు ఈ విజువల్లో చూపిస్తుంది. అప్పుడు ఈ రాహు వినాయకుని యొక్క మహిమలు తెలుసుకుని ఈ విజువల్స్ చూడండి. గుంజిన తర్వాత వినాయకుని యొక్క మహిమలు తెలుసుకుని
క్షమించు మహాప్రభు వినాయక, నీ మహిమ తెలియక నీ తీర్థాన్ని దిగ క్షమించమని శరణు వేడతాడు. అప్పుడు వినాయకుడు క్షమించి, ఇప్పుడుగైనా నీ మనసు మార్చుకో, దేవతలతో పోటీ పనికిరాదు, నువ్వు ఒక అసురుడు అని చెప్పి, నా భక్తులు ఎవరైనా సరే నా నామాన్ని జపిస్తే వారి జోలికి నువ్వు రావద్దని చెప్తాడు. అలాగే నీ పూజ ఎవరు చేసినా సరే వాళ్ళను కూడా నేను జాలి కరుణతో అనుగ్రహిస్తాను అని చెప్తాడు. ఇంతటితో రాహువు వినాయకుడి యొక్క శరణం వేడుకుంటాడు. అది ఫ్రెండ్స్, వినాయకుడు రాహు యుద్ధం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత రాహు వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ వినాయకుడు మీకు సర్వవేళలా అనుగ్రహాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. జై హింద్.